ఈ ఈ రోడ్లో మొత్తం ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ షాప్స్, చాలా లగ్జరీ ఐటమ్స్ ఉన్నాయి. నెపోలియన్కి కూడా బాగా సంబంధం ఉందన్నమాట. అంటే ఆయన ఎప్పుడు పొగిడేవాడు, ఈ కంపెనీ ఆల్కహాల్ డ్రింక్స్ చాలా బాగుంటాయి, ఈ షాంపెయిన్ చాలా బాగా తయారు చేస్తారని ఈయన బాగా పొగిడేవాడు అనమాట. బిల్డింగ్ చూడండి ఇది ఎలా ఉందో, పాత మన ఊళ్ళల్లో ఉండే పాత బిల్డింగ్ లాగా ఉంది కదా. ఇదేంటంటే ఇది శాంపుల్గా ఇది వదిలేశారనమాట, పూర్వకాలం ఇలా ఉండేదని. ఇటువంటి షాపింగ్ కాంప్లెక్స్కి వస్తే ఇది డే టైమా నైట్ టైమా అనేది కూడా తెలియదు మనకి, అలా టైం పాస్ అయిపోతుంది అనమాట. హలో డియర్ ఫ్రెండ్స్, నేను మీ జపాన్ సాయిని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? అంతా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ బయట చాలా టెంపరేచర్ చాలా తక్కువ ఉందన్నమాట, దాదాపుగా 12 degrees ఉంది. డిసెంబర్ 5th ఇవాళ. అయితే ఇక్కడ మనం ఒమెతో సాందో దోరి అని ఒక ఏరియా ఉందన్నమాట. ఈ ఏరియా ఏంటంటే చాలా బ్రాండ్ షాపులు, చాలా ఎక్స్పెన్సివ్ బ్రాండ్ షాపులు, లగ్జరీ ఐటమ్స్ అమ్ముతారనమాట. ఈ ఏరియాలో మనకి దాదాపుగా 400 లగ్జరీ షాప్స్ ఉన్నాయి. మోస్ట్లీ ఏంటంటే ఫ్రాన్స్ సంబంధించినవి కానీ ఇటలీకి సంబంధించిన లగ్జరీ ఐటమ్స్ అన్నీ అమ్ముతారు ఈ ఏరియాలో. సో మీకు ఇవాళ జపాన్లో ఉన్న లగ్జరీ ఐటమ్స్ ఎలా ఉంటాయి అనేది చూపించాలని నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను అనమాట. సో మనం ఇవాళ నెమ్మదిగా నడుస్తూ, ఈ ఏరియా ఏంటంటే చాలా బిజీగా ఉంటుంది, చాలా బిజీగా ఉండి పీపుల్ కూడా యంగ్ పీపుల్ ఎక్కువగా ఉండే ఏరియా అనమాట. ఎందుకంటే చిన్న చిన్న షాపులు అవి చాలా ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ ఏరియా అనమాట, అందంగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే షాపింగ్ అంటే మోడర్న్ షాపింగ్ అనమాట, ఇది ఎక్కువ కనబడుతూ ఉంటుంది. సో మనం ఏంటంటే నెమ్మదిగా వెళ్దాము, ఈ లగ్జరీ షాపులు ఏముంటాయి, తర్వాత ఏమేమి అమ్ముతారు, దీని హిస్టరీ ఏంటి అనేది కూడా కొంచెం లోతుగా చూద్దాం. మనం నెమ్మదిగా ముందుకు వెళ్దాం రండి. సో డియర్ ఫ్రెండ్స్, ఏంటంటే ఇవాళ లగ్జరీ ఐటమ్స్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. లగ్జరీ ఐటమ్స్ ఏంటంటే మెయిన్గా ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఐటమ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. అయితే ఈ ఫ్రాన్స్లో ఏంటంటే మనకి లూయిస్ విట్టన్ అని, తర్వాత హెనెస్సే అని, తర్వాత మోయట్ షాందోన్ అని ఈ కంపెనీస్ ఉన్నాయన్నమాట. దీన్ని LVMH అంటారు, లూయిస్ విట్టన్ మోయట్ హెనెస్సీ అనే కంపెనీ గ్రూప్ ఉందన్నమాట. ఈ గ్రూప్ ఏంటంటే చాలా ఫేమస్ లగ్జరీ గ్రూపు. దాదాపుగా దీని మార్కెట్ వాల్యూ $360 బిలియన్ ఉంది. ఇది ప్యారిస్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఆల్రెడీ స్టాక్ అనమాట, అది ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీలో ఏంటంటే ఒక 70 రకాల ప్రోడక్ట్స్, 70 రకాల కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలో ఏంటంటే మీకు లగ్జరీ ఐటమ్స్ అంటే బేసిక్గా ఫ్యాషన్ ఏంటంటే రకరకాల డ్రెస్సెస్ తయారు చేస్తారు. తర్వాత ఏంటంటే మనకి పెర్ఫ్యూమ్స్ తయారు చేస్తారు. తర్వాత వాచెస్ తయారు చేస్తారు. తర్వాత ఆల్కహాల్ డ్రింక్స్ తయారు చేస్తారు. తర్వాత మన బ్యాగ్స్ అని, తర్వాత లెదర్ ఐటమ్స్ ఉంటాయి, లెదర్ గూడ్స్ ఉంటాయి. ఈ లెదర్ గూడ్స్ అవి తయారు చేస్తారు. సో ఇవన్నీ ఇలా తయారు చేస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఫ్రాన్స్లో ఇది ఫస్ట్ ఏమైందంటే దాదాపుగా 360 ఏళ్ళ క్రితం ఈ మోయట్ షాందోన్ అని ఒక కంపెనీ స్టార్ట్ అయిందనమాట. మోయట్ అనేది ఒక ఫ్యామిలీ గ్రూప్ అనమాట. అయితే ఇది స్టార్ట్ అయ్యి 360 ఏళ్ళు దాదాపు అయ్యింది. ఈ టైంలో ఏంటంటే ప్యారిస్ దగ్గరలో, ప్యారిస్ ఈస్ట్ సైడ్లో మెరైన్ అని ఒక రివర్ ఉంది. ఆ రివర్ పక్కన ఒక వ్యాలీ ఉందన్నమాట. ఆ వ్యాలీలో ఏంటంటే ఆ ఏరియా పేరే క్యాంపెయిన్ అంటారు, షాంపెయిన్ అంటాం కదా, మన షాంపెయిన్ డ్రింక్ అంటాం చూసారా, ఆ షాంపెయిన్ అనే ఏరియా అనమాట. ఈ మోయట్ అనే కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ వైన్ యార్డ్స్ తయారు చేశారు. అంటే ద్రాక్ష పళ్ళు పండించడం ప్రయత్నించి వాళ్ళు ఏం చేశారంటే దానిలోంచి వైన్ తీయటం, తర్వాత ఆల్కహాల్ ఐటమ్స్ తయారు చేయటం చేశారనమాట. అది ఆ 360 ఏళ్ళ తర్వాత ఏంటంటే చాలామంది ఫ్రాన్స్లో చాలా కింగ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అందజేయటం. తర్వాత మీకు నెపోలియన్ అని తెలుసు కదా, నెపోలియన్ బోనాపార్టీ అంటారు. ఆ నెపోలియన్ బోనాపార్టీకి కూడా వీళ్ళు ఈ వైన్స్, ఆల్కహాల్ డ్రింక్స్ ఈ మోయట్ షాందోన్ అనే కంపెనీ తయారు చేసి సప్లై చేసేది. సో మోయట్ షాందోన్కి నెపోలియన్కి కూడా బాగా సంబంధం ఉందన్నమాట. అంటే ఆయన ఎప్పుడు పొగిడేవాడు, ఈ కంపెనీ ఆల్కహాల్ డ్రింక్స్ చాలా బాగుంటాయి, ఈ షాంపెయిన్ చాలా బాగా తయారు చేస్తారని ఈయన బాగా పొగిడేవాడు అనమాట. తర్వాత ఆయన ఏం చేశారంటే ఇలాగా రష్యాలో జార్స్ అని ఉండేవారు, జార్స్ అనమాట. తర్వాత కొంతమంది కింగ్స్ వీళ్ళందరికీ మోయట్ షాందోన్ని పరిచయం చేశాడు బోనాపార్టీ, నెపోలియన్ బోనాపార్టీ పరిచయం చేసిన తర్వాత చాలా ఫేమస్ అయింది. ఇదేమో మోయట్ షాందోన్ అనే గ్రూప్.
తర్వాత హెన్ఎస్ఏ గ్రూప్ అని ఇంకోటి ఉందన్నమాట. ఈ హెన్ఎస్ఏ గ్రూప్ ఏంటంటే వీళ్ళు లూయి విట్టన్ అనే కంపెనీ ఉంది. విట్టన్ అనేది పర్సన్ నేమ్ అనమాట. ఈ లూయి విట్టన్లో విట్టన్ అనే ఆయన మామూలు కార్పెంటర్ సన్ అయితే ఈ కార్పెంటర్ సన్ను ఏం చేశాడంటే నెమ్మదిగా ఒక విలేజ్ నుంచి వచ్చి ప్యారిస్కి చేరుకుని ప్యారిస్లో కార్పెంటర్తో మామూలుగా ఏంటంటే చిన్న చిన్న బాక్సులు అవి ఉంటాయి చూసారా, మన బట్టలు పెట్టుకునేవి, అటువంటి ర్యాక్స్ లాంటివి అవి తయారు చేయటం మొదలుపెట్టాడు. తయారు చేసి ఆయన లూయి విట్టన్ తయారు చేసి దానిపైన ఆ బాక్సుల మీద నెమ్మదిగా ఏం చేశాడంటే ఒక రకమైన క్లాత్ లాంటివి తయారు చేసి అతికిచ్చి దాన్ని చాలా బ్యూటిఫుల్గా, అంటే పూర్వకాలం రాజులు రాణులు వాళ్ళంతా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ లగేజ్ తీసుకెళ్ళినప్పుడు సూట్ కేసు లాంటివి, తర్వాత ర్యాక్స్ లాంటివి తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. అది ఈ లూయి విట్టన్ అనే అతను తయారు చేసి చాలా బ్యూటిఫుల్గా తయారు చేయటం వల్ల చాలా ఫేమస్ అయ్యాడు అనమాట. అప్పుడు ఈ లూయి విట్టన్ దాదాపుగా ఈ కంపెనీ తయారయ్యి 165 ఏళ్ళు దాదాపు అయిందన్నమాట. అయితే ఇది నెమ్మదిగా యూరోప్లో బాగా ఫేమస్ అయింది, పికప్ అయిన తర్వాత ఈయన ఏం చేశాడంటే అమెరికాకి ట్రావెల్ చేశాడు. లూయి విట్టన్ అమెరికాకి ట్రావెల్ చేసి వచ్చి ఫ్రాన్స్లోనూ యూరోప్లో అమ్మటం కాదు, అమెరికాలో కూడా అమ్మితే బాగుంటుంది, అయితే దీనికని ఇంటర్నేషనల్గా ఉండాలి అని చెప్పి అప్పుడు రకరకాల అమెరికాలో బాగా డెవలప్ చేసి ఇంటర్నేషనల్ నెట్వర్క్ క్రియేట్ చేశాడు అన్నమాట లూయి విట్టన్. ఆ తర్వాత ఏమైందంటే ఒక సైడ్ ఏమో మోయట్ షాందోన్ అనే గ్రూప్ ఉంది, ఇంకో సైడ్ ఏమో లూయి విట్టన్ వాళ్ళ హెన్ఎస్ఏ గ్రూప్ ఉంది. వీళ్ళు ఏం చేశారంటే ప్రపంచంలో ఉన్న మార్కెట్ మొత్తం క్యాప్చర్ చేద్దాం, ఈ లగ్జరీ మార్కెట్ మొత్తం క్యాప్చర్ చేద్దాం అని చెప్పి ఆ రెండు గ్రూప్స్ ఒక గ్రూప్లా తయారయ్యారు. 1971 అప్పుడు ఒక గ్రూప్లా తయారయ్యారనమాట, హెన్ఎస్ఏతో మోయట్ షాందోన్ గ్రూప్. అప్పుడు ఏమైందంటే నేమ్ ఏమైందంటే LVMH అని తయారైంది. 1987లో 1987లో ఏమైందంటే లూయి విట్టన్ కూడా దీంతో జాయిన్ అయ్యి ఈ LVMH అంటే లూయి విట్టన్ మోయట్ షాందోన్ మోయట్ హెనెస్సే అనే కంపెనీ తయారైంది. వీళ్ళు చాలా దాదాపుగా 70 కంపెనీలు ఉన్నాయి వాళ్ళకి. ఏం కంపెనీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, లోవి, ఇది చూడండి ఇక్కడ ఈ కంపెనీ ఉంది చూసారా, ఇది ఒక కంపెనీ అనమాట. ఇవి ఇందులో ఏంటంటే ఈ లోవి అని చూడి వాళ్ళు అక్కడ చాలామంది జపనీసు లైన్లో నిలబడి ఉన్నారు ఈ ఐటమ్స్ కొనడానికి. వీళ్ళంతా ఏంటంటే బయ్యర్స్ అనమాట. అయితే ఈ గ్రూప్లోనే ఈ LVMH గ్రూప్లో ఈ లోవి అనేది ఉంది. తర్వాత ఇది చూడండి గివాన్సీ, కొంచెం ముందుకు వెళ్దాం. సో ఇది చూసారా గివాన్సీ అని ఉంది కదా, ఇది కూడా LVMH గ్రూప్ అనమాట. ఈ గివాన్సీ అనేది వీళ్ళు ఏంటంటే షూస్ బ్యాగ్స్ తయారు చేస్తారు. సో ఈ గ్రూప్లో ఏంటంటే LVMH గ్రూప్లో గివాన్సీ అనే ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీ అనమాట చూడండి, ఇదేంటంటే ఫ్యాషన్ ఐటమ్స్ మెయిన్లీ ఏంటంటే ఈ బ్యాగ్స్ ఉంటాయి, ఈ బ్యాగ్స్, తర్వాత షూస్ అని బ్యాగ్స్ అని, తర్వాత యాక్సెసరీస్ ఉంటాయి, అంటే చిన్న చిన్న పర్సు లాంటివి ఇవన్నీ ఉంటాయి. ఇవి ఏంటంటే విపరీతమైన రేటు ఉంటాయి అన్నమాట. ఎంత రేటు ఉంటాయంటే దాదాపుగా మనకి ఒక్కో బ్యాగ్ కొనాలంటే దాదాపుగా ఒక 3 లక్షలు 2 లక్షల రూపాయలు ఆ రేంజ్లో ఉంటాయన్నమాట ఈ బ్యాగ్స్ అన్నమాట. సో జపనీస్ ఏంటంటే ఈ బ్యాగ్స్ని వాటిని విపరీతంగా కొంటారు. కాబట్టి ఇది జపాన్లో పెద్ద మార్కెట్ అన్నమాట ఈ LVMHకి. దీని తర్వాత మనకి ఇక్కడ ముందుకు వస్తే, సో ఇది చూడండి, ఇది సెలీన్ అనే కంపెనీ అనమాట. ఇది కూడా సేమ్ గ్రూపు, LVMH గ్రూపే. ఈ సెలీను, తర్వాత ఇదిగో ఈ గివాన్సీ, తర్వాత లోవి, ఇవన్నీ కూడా ఒకటే గ్రూప్ ఫ్యాషన్ గ్రూప్ అనమాట. తర్వాత మీకు కొంచెం ముందుకెళ్తే అక్కడ దూరంగా ఫెండి అని కనబడుతుంది, ఫెండి కూడా సేమ్ గ్రూప్ అనమాట. వీళ్ళకి ఏంటంటే ఇలాగా వీళ్ళు ఈ సెలీన్ ఏంటంటే మనకి షూస్ తయారు చేస్తారు, తర్వాత పెర్ఫ్యూమ్స్ ఇటువంటి పెర్ఫ్యూమ్స్ తయారు చేస్తారు. తర్వాత లోపల చూస్తే మీకు షూస్ ఉన్నాయి కదా, ఈ షూస్ తయారు చేస్తారు. తర్వాత డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. చాలామంది జాపనీస్ యంగ్ పీపుల్ ఇలా చూసారా లైన్లో ఎంతమంది ఉన్నారో, వీళ్ళంతా షాప్లోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు అనమాట. సో ఇలా వీళ్ళంతా ఏంటంటే 1 by 1 షాప్కి వెళ్ళి లోపల చూస్తూ ఉంటారు.
ఈ రోడ్లో మొత్తం ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ షాప్స్, చాలా లగ్జరీ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఈ లగ్జరీ ఐటమ్ షాప్కి ఇది పెట్టిన పేరు ఇది. సో మనం నెమ్మదిగా వెళ్దాము. ఈ ఎల్విఎంహెచ్ కంపెనీలో కెంజో అని కానీ, సిలీన్ అని కానీ, గివెంచి అని కానీ, తర్వాత లోవి అని, ఇవన్నీ కంపెనీస్ ఉన్నాయి. ఇదే కాకుండా మనకి మోయట్ షాందోన్ అని డ్రింక్స్ ఉన్నాయన్నమాట. తర్వాత మీకు చాలా ఫేమస్ డాన్ పెరీనియన్ అని ఒక ఆల్కహాల్ కంపెనీ ఉందన్నమాట, ఒక షాంపెయిన్. అది దాదాపుగా 160-170 ఏళ్ళ నుంచి ఉంది ఆల్కహాల్. జపాన్లో కూడా హై సెల్లింగ్, బాగా ఎక్స్పెన్సివ్ అనమాట ఈ ఆల్కహాల్ కూడా. అది కూడా షాంపెయిన్ లాంటిది, అది కూడా అమ్ముతారు, అది కూడా వీళ్ళదే. ఇదే కాకుండా ఇలాగా దాదాపుగా 70 వెరైటీలు ఉన్నాయి. తర్వాత ట్యాగ్ హుయర్ అని వాచెస్లో చూసుకుంటే ట్యాగ్ హుయర్ అనేది కూడా వీళ్ళదే. తర్వాత హ్యూబోల్ట్ అని ఉంది, అది కూడా వాళ్ళదే. ఈ వాచెస్ కంపెనీస్ ఏంటంటే హ్యూబోల్ట్ అనే వాచ్ అని చెప్పాను కదా, అది దాదాపుగా 3 మిలియన్ ఎన్ ఉంటుంది. అంటే దాదాపు 20 లక్షలు ఉంటుంది ఒక వాచ్. 20 లక్షలు, 15 లక్షలు, 18 లక్షలు ఇలా ఉంటాయన్నమాట. అలాగా మనకి చాలా బ్యాగ్స్ అంటే కూడా ఈ లూయి విటన్ బ్యాగ్స్ ఉంటాయి కదా, చాలామంది మనకి ఇండియాలో ఫిలిం యాక్టర్స్ వాళ్ళు చూస్తూ ఉంటారు. జపాన్లో ఎవడ పడితే వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎందుకంటే జపనీస్ చాలామంది పార్ట్ టైం జాబులు కూడా చేసుకొని ఆ పార్ట్ టైం జాబులతోనే వాళ్ళు ఈ బ్యాగ్స్ కొంటూ ఉంటారు అనమాట. సో యంగ్ పీపుల్కి ఏంటంటే జపనీస్ పీపుల్ లగ్జరీ ఐటమ్స్ బాగా కొంటారు. లగ్జరీ ఐటమ్స్ గురించి మాట్లాడాలంటే ఒక పాయింట్ ఏంటంటే తెలియగల వాళ్ళు లగ్జరీ ఐటమ్స్ కొనరు. ఎందుకంటే బ్రాండ్ నేమ్కి మనం డబ్బులు కడతాం. రియల్ లగ్జరీ ఐటమ్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ వాల్యూ. ఒక బ్యాగ్ ఉందనుకోండి, ఈ బ్యాగ్ దాదాపుగా ₹1,00,000 పెట్టి కానీ 2 లక్షలు పెట్టి కానీ అమ్ముతుంటే దాని రియల్ వాల్యూ 15,000, 20,000 కూడా అవ్వదు. మిగతాదంతా ఆ బ్రాండ్ నేమ్కి మనం కడుతున్నాం అనమాట. కాకపోతే ఈ బ్రాండ్ నేమ్ అనేది బిల్డ్ చేయడానికి వీళ్ళు చాలా ఎక్స్పెన్సివ్, చాలా ఖర్చు పడతారు. సో జనరల్గా ఏంటంటే తెలివిగల వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకున్న నెట్వర్క్ అని ఉంటుంది కదా, వాళ్ళకున్న అసెట్స్ కానీ ఆ ఆస్తిలో 1% నుంచి 2% అంతవరకే లగ్జరీ ఐటమ్స్కి మనం ఖర్చు పెట్టాలన్నమాట. తెలివిగల వాళ్ళకైతే షో ఆఫ్ చేసేవాళ్ళు ఎంతైనా ఖర్చు పెట్టచ్చు, వాళ్ళు లాస్ట్కి ఒక రకంగా తయారవుతారు. అయితే తెలివిగల వాళ్ళు అయితే మాత్రం ఉన్న ఆస్తిలో 1% నుంచి 2%, అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు లగ్జరీ ఐటమ్స్కి. ఖర్చు పెడితే ఏంటంటే నెమ్మదిగా డౌన్వర్డ్కి వెళ్తూ ఉంటాం అనమాట. సో కానీ జపాన్లో ఏంటంటే ఈ లగ్జరీ ఐటమ్స్ మీద క్రేజ్ చాలా ఎక్కువ. కాబట్టి ప్రపంచంలో ఉన్న లగ్జరీ ఐటమ్ మ్యానుఫ్యాక్చర్స్ అంతా కూడా జపాన్కి ఎక్కువ వస్తారు, ఎక్కువ పెడతారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లూయి విటన్ 1969 సంవత్సరం నుంచి జపాన్లో ఉంది. ఎందుకంటే 1980లో జపాన్లో ఏంటంటే మంచి ఎకనామిక్ బూమ్ అనమాట. బబుల్ ఏరా అంటారు అనమాట. సో అలాగా తయారైంది జపాన్లో. సో మీకు ఈ స్ట్రీట్లో విపరీతంగా ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే రకరకాల దేశాల నుంచి 400 లగ్జరీ ఐటమ్స్ షాప్స్ ఉన్నాయి. ఈ మెయిన్ ఏరియాలో ఏంటంటే లగ్జరీ ఐటమ్స్ పెద్దవి ఉంటాయి. మనం నెమ్మదిగా వెళ్దాం, చూద్దాం పదండి. సో మీకు ఇందాక ఫెండి అని చెప్పాను కదా, ఈ ఫెండి అనే కంపెనీ కూడా ఈ ఎల్విఎంహెచ్ గ్రూపు. చూడండి, వీళ్ళు ఏంటంటే రకరకాల డ్రెస్సులు అమ్ముతారు, తర్వాత పెర్ఫ్యూమ్స్ అమ్ముతారు, వాచెస్ అమ్ముతారు, ఇవన్నీ అమ్ముతారు అనమాట. సో చాలా పాపులర్ ఫెండి అనే గ్రూపు. సో ఇది చూడండి, ఫెండి ఎక్కువ ఏంటంటే ఫెండి బ్యాగ్స్కి చాలా ఫేమస్. చూసారా ఇది ఎలా ఉంది? ఇది ఏంటంటే ఫెండి రెస్టారెంట్, ఇది బ్యాగ్స్కి సంబంధించింది కాదు, రెస్టారెంటు. తర్వాత మనం ఇదే దారిలో కొంచెం ముందుకెళ్తే మీకు దూరంగా అక్కడ చూస్తే అర్మానీ, ఇంపీరియం అర్మానీ అని ఉంది చూసారా, అర్మానీ అని. ఇది కూడా ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ బ్రాండ్ అన్నమాట. ఎక్స్పెషల్లీ ఏంటంటే సూట్స్, వాచెస్ అవి తయారు చేసే కంపెనీ అన్నమాట, బ్రాండ్ అర్మానీ అనేది. సో ఇలాగా మీకు ఇంకొంచెం ముందుకెళ్తే మీకు ఇది కూడా ఉంది చూసారా, అలెగ్జాండర్ మెక్వీన్. అలెగ్జాండర్ మెక్వీన్ అనేది. తర్వాత పక్కన కోచ్ అని ఉంది. కోచ్ కూడా చాలా ఫేమస్ సూట్ కేసు, అది బ్యాగ్స్ తయారు చేసే కంపెనీ అనమాట ఈ కోచ్ అనేది. సో ఇది కూడా చాలా ఫేమస్ ఫ్రమ్ న్యూయార్క్. అయితే ఇక్కడ ఏంటంటే ఒక యాపిల్ స్టోర్. ఈ ఏరియా ఏంటంటే యంగ్ పీపుల్ బాగా ఎక్కువ తిరుగుతారనమాట. ఇది యాపిల్ స్టోరు.
యాపిల్ స్టోర్ దగ్గర చాలామంది వెయిట్ చేస్తున్నారు. చూడండి ఎలా ఉందో యాపిల్ స్టోరు. దానికి చాలామంది సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. ఇవన్నీ యాపిల్ ప్రోడక్ట్స్ అన్నమాట. చూసారు, ఇదంతా యాపిల్ స్టోరు. చాలా క్రేజీగా, యాపిల్ అంటే మనకు తెలిసిందే కదా, చాలా క్రేజీ ఎక్కువ అనమాట. ఇదంతా యాపిల్ స్టోర్, చాలా పెద్దగా ఉంది లోపలంతా. సో ఆ స్టోర్లోకి ఎంటర్ అవ్వడానికి కొన్ని కొంతమంది వెయిట్ చేస్తున్నారు. ఇదంతా యాపిల్ స్టోర్ అనమాట. ఈ ఏరియాలో షాప్ ఉండటం అంటేనే చాలా ప్రెస్టీజియస్ అనమాట. అంటే దొరకదు మీకు ఈ ప్లేస్లో, ఇక్కడ మీకు స్పేస్ అనేది దొరకదు. ఈ రోడ్డు చూశారు కదా, ఈ రోడ్డు ఏంటంటే చాలా బిజీగా ఉండే రోడ్డు అనమాట. ఇక్కడ పార్కింగ్ అది దొరకడం కూడా చాలా కష్టం. చూడండి ఎలా ఉందో. సో ఇదేంటంటే మీకు కోచ్ అనే కంపెనీ. ఈ కోచ్ అనే కంపెనీ కూడా మీకు బ్యాగ్స్ అవి అమ్ముతారు. ఈ బ్యాగ్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట. లగ్జరీ ఐటమ్స్ కదా, బాగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఈ ఏరియాలో ఏంటంటే వెల్తీ పీపుల్ ఎక్కువ, బాగా వెల్తీ పీపుల్ ఎక్కువ ఉంటారు. సో చూడండి, ఇది కోచ్. తర్వాత మనం ఇండియాలో కూడా చాలా చోట్ల చూస్తూ ఉంటాం పెర్ఫ్యూమ్స్. అది బాస్ అనే కంపెనీ. ఇది బాస్, హ్యూగో బాస్ అని, ఈ బాస్ అనే కంపెనీ అనమాట. వీళ్ళు కూడా పెర్ఫ్యూమ్స్ అని, తర్వాత రకరకాల ఫ్యాషన్ ఐటమ్స్ అన్నీ తయారు చేస్తారు. ఈ ఏరియాలో ఏంటంటే మేజర్గా చూసారా, ఇక్కడ ఇది బాస్ అనేది అనమాట. ఈ బ్యాగ్స్, సో మీకు ఇప్పుడే కోచ్ గురించి చెప్పాను. తర్వాత ఇదిగో బాస్ అనేది హ్యూగో బాస్ అనే కంపెనీ. తర్వాత ఇది ఇంకో కంపెనీ అనమాట, బొటెగ్గా వెంట అనే కంపెనీ. ఇది చూడండి ఇది ఎలా ఉందో, బొటెగ్గా వెంట అనే కంపెనీ. ఇది కూడా ఏంటంటే ఫ్యాషన్, లగ్జరీ అనమాట. చూసారా బిల్డింగ్ ఎలా ఉందో, డిజైను చాలా వెరైటీ కట్టారు ఇది. తర్వాత ఈ ఏరియాలో మీరు ఇటువైపు చూస్తే సెయింట్ లారెంట్ అనే కంపెనీ ఉంది. ఇది కూడా ఏంటంటే డ్రెస్సులు, కోట్స్ ఇవన్నీ తయారు చేస్తారు. తర్వాత బ్యాగ్స్. ఆ తర్వాత ఈ ఏరియాలో చూస్తే మీకు ఇది చాలా బ్యూటిఫుల్ ఏరియా, అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఏరియా అనమాట. ఎందుకంటే ఈ ఏరియాలో మీకు దారి ఎక్కడన్నా షాప్ దొరకాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. చూసారా ఎలా ఉన్నాయో ఇవన్నీ. ఈ దారి మొత్తం, ఈ రోడ్డు మొత్తం రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఎటు చూసినా కానీ మీకు ఓన్లీ లగ్జరీ ఐటెం షాప్స్ అనమాట. టోక్యోలో 2 ఏరియాలు ఉన్నాయి. ఒకటేమో గింజా ఏరియా అంటారు, అది చాలా ఫేమస్. ఆ గింజా ఏరియా తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఫేమస్ ఏంటంటే ఈ రోడ్ అనమాట. ఇది ఒమెతో సాందో రోడ్ అంటారు. ఈ యంగ్ పీపుల్ బాగా ఎక్కువ ఈ ఏరియాలో ఎక్కువ ఉంటారనమాట. సో చూసారా పార్కింగ్ అది ఎలా ఉందో. ఇది చూడండి, ఇది కూడా సెయింట్ లారెంట్ అని ఒక కంపెనీ అనమాట. ఇది అంటే కూడా ఫ్యాషన్, లగ్జరీ ఐటమ్స్. కింద అన్ని బ్యాగ్స్ అమ్ముతున్నారు. మీరు పైన చూస్తే ఏమో డ్రెస్సెస్ అనమాట. ఇది కూడా ఫ్రాన్స్ నుంచి వచ్చిన కంపెనీ. అయితే ఒకసారి చూద్దాం లోపల ఎలా ఉంటుంది అనేది. చూడండి, ఇదిగో సెయింట్ లారెంట్ అనమాట. చూస్తే క్యాప్స్, బ్యాగ్స్, షూస్. చూడండి బ్యాగ్స్ ఎలా ఉన్నాయో. ఇది నైట్ టైం ఇంకా చాలా బ్యూటిఫుల్గా, చాలా బాగుంటుంది. మీకు ఇలా చిన్న వ్యాలీ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. మనం ముందుకు వెళ్ళి నెమ్మది చూద్దాం. చూడండి ఇది ఎలా ఉందో. ఇది లిండెట్ అని చాక్లెట్ షాపు. ఇది ఒమెతో సాందో హిల్స్ అంటారు. చూడండి ఒమెతో సాందో హిల్స్ అనేది బిల్డింగ్ ఉంది చూసారా, ఓల్డ్ బిల్డింగ్ చూడండి ఇది ఎలా ఉందో. పాత మన ఊళ్ళల్లో ఉండే పాత బిల్డింగ్ లాగా ఉంది కదా.
ఇదేంటంటే ఇది శాంపుల్గా ఇది వదిలేశారనమాట, పూర్వకాలం ఇలా ఉండేదని. ఫస్ట్ నేను జపాన్ వచ్చినప్పుడు 25 ఇయర్స్ క్రితం ఇటువంటి బిల్డింగ్లో ఒక 5-6 బిల్డింగ్స్ ఉండేవన్నమాట. అయితే ఈ 5-6 బిల్డింగ్ని పడగొట్టి ఒక కంపెనీ కొని దీన్ని ఏంటంటే చూడండి ఎలా తయారు చేశారో. సో ఈ బిల్డింగ్ని పడగొట్టి ఇలా తయారు చేశారనమాట, గ్లాస్ బిల్డింగ్. ఇది ఏంటంటే ఒమెతో సాందో హిల్స్ అంటారు. ఈ ఒమెతో సాందో హిల్స్ మెయిన్ ఏంటంటే చూడటానికి చాలా చిన్నగా ఉంది. ఆ చివర మీకు దూరంగా పి అని కనబడుతుంది చూసారా, అక్కడ వరకు ఉందన్నమాట. ఇది చాలా లెంగ్త్ ఉందన్నమాట. అయితే దీనిలో కింద 5 ఫ్లోర్లు ఉన్నాయి, 5 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట కింద. ఈ 5 ఫ్లోర్స్లో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా కట్టారు. మనం లోపలికి వెళ్ళి చూద్దాం, నెమ్మదిగా వాక్ చేసి చూద్దాం అన్నమాట. ఇందులో కూడా ఏంటంటే మనకి ఫ్యాషన్ కంపెనీస్ ఉన్నాయి. ఈ ఫ్యాషన్ కంపెనీలో హ్యారీ విన్స్టన్ అని ఒక కంపెనీ ఇదేంటంటే ఇది వాచెస్కి చాలా ఫేమస్. హ్యారీ విన్స్టన్ అనేది వాచెస్, డైమండ్ రింగ్స్ ఇటువంటి ఉంటాయి చూసారా, దానికి చాలా ఫేమస్ అన్నమాట. తర్వాత మీకు డియోర్ అని ఉంది కదా, ఈ డియోర్ కూడా LVMH గ్రూప్ అన్నమాట. ఈ డియోర్ చూసారా, హ్యారీ విన్స్టన్ అని. ఇదేంటంటే డైమండ్ ఐటమ్స్, తర్వాత బ్రేస్లెట్స్, వాచెస్. అంటే ఒక్కో వాచ్ మనకి దాదాపు 30 లక్షలు, 20 లక్షలు, 15 లక్షలు, అంటే ఒక 5 లక్షల నుంచి స్టార్ట్ అవుద్ది, అలా ఉంటాయి. చూడండి హ్యారీ విన్స్టన్. సో ఇది వాచెస్ అన్నమాట. తర్వాత పెర్ఫ్యూమ్స్, ఇది డియోర్. తర్వాత ఇది జిమ్మీ చూ అని, ఇది కూడా ఫ్యాషన్ షాప్ అన్నమాట. అన్ని షూస్, మెయిన్లీ విమెన్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. బ్యాగ్స్ ఇలాగనమాట. సో నెమ్మదిగా మనం ముందుకు వెళ్దాము. ముందుకు వెళ్ళి ఈ ఒమెతో సాందో హిల్స్ అని చెప్పాను కదా, ఆ ఒమెతో సాందో హిల్స్ మనం నెమ్మదిగా చూద్దాం. ఈ ఒమెతో సాందో హిల్స్ అనేది ఏంటంటే పూర్వం ఇక్కడ ఏం ఉండేది కాదు. నేను ఫస్ట్ ఒక 25 ఇయర్స్ క్రితం నేను ఈ ఏరియాలోనే ఉండేవాడిని అనమాట. షిబియా ఏరియా అంటారు. ఈ షిబియా ఏరియాలో ఉండేవాడిని. ఇది చూడండి, ఇది ఒమెతో సాందో హిల్స్ అని. బయట నుంచి చూస్తే మీకు ఏం కనబట్లా చూసారా, మామూలుగా సింపుల్గా ఉంది. కానీ లోపలికి వెళ్ళి చూద్దాం, లోపలికి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం. చూసారా, అంతా క్రిస్టల్స్తో తయారు చేశారు. సో ఈ ఒమెతో సాందో హిల్స్లో బయట నుంచి ఏం పెద్ద కనబడదు, కానీ మనం లోపలికి వెళ్తే అన్నీ ఫ్యాషన్ షాప్స్ అన్నమాట. చూడండి ఇది ఎలా ఉందో, చూసారా ఎలా ఉందో షాపింగ్ కాంప్లెక్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఒక్కో దానిలో ఒక్కో షాప్ అన్నమాట. ఇది చూడండి, దాదాపుగా 5 ఫ్లోర్లు కిందకుంది. సో ఇలాగా రకరకాల షాప్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి ఇందులో. మనం కొంచెం నెమ్మదిగా ముందుకెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. రకరకాల యాంగిల్స్లో చూడొచ్చు. తర్వాత వాచెస్ అని, ఎస్పెషల్లీ లేడీస్ ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. మీకు ఇది ఫేమస్ డియోర్ షాప్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది డియోర్. కిందాక వాచెస్ గురించి చెప్పాను, హ్యారీ విన్స్టన్ అని. చాలా ఎక్స్పెన్సివ్ వాచెస్ అని అమ్ముతారనమాట. తర్వాత ఇది కూడా ఒక ఫ్రెంచ్ చైన్ అనమాట. వీళ్ళు కూడా డైమండ్ రింగ్స్ ఇటువంటివన్నీ అమ్ముతారు. సో చూడండి షాపింగ్ కాంప్లెక్స్ అండర్ గ్రౌండ్లో ఎలా ఉందనేది. మీకు యంగ్ పీపుల్కి ఏంటంటే ఈ ఏరియా చాలా అట్రాక్టివ్గా, బ్యూటిఫుల్గా ఉంటుంది.
ఎందుకంటే బోల్డ్ షాపింగ్ ఉంటుంది. కానీ ఏ ఐటెం అయినా కానీ 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 50,000 నుంచి 40,000 నుంచి స్టార్ట్ అయ్యి 20 లక్షలని, 15 లక్షలని, 18 లక్షలని అలా రకరకాల రేట్లు అనమాట. విపరీతమైన రేట్లు. ఏంటంటే బ్రాండ్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ. చూడండి ఎలా ఉందో. ఇటువంటి షాపింగ్ కాంప్లెక్స్కి వస్తే ఇది డే టైమా నైట్ టైమా అనేది కూడా తెలియదు మనకి. అలా టైం పాస్ అయిపోతుంది అనమాట. ఇది కూడా నేను జపాన్ వచ్చిన తర్వాత కట్టారు. 25 years ముందు స్టార్ట్ చేసి ఇది కడతాం మొదలుపెట్టారు అనమాట. సో ఇలా అనమాట. డబ్బులు అయితే ఉండాలి కానీ ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే బార్స్ కూడా ఉన్నాయి, తర్వాత ఆల్కహాల్ డ్రింక్స్ అమ్మే షాప్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో చూడండి ఇది ఎలా ఉందనేది. షాంపెయిన్ ఇవన్నీ అమ్మే షాప్స్ అనమాట. ఆల్కహాల్ డ్రింక్స్ అమ్మే షాప్. సో ఇది ఏంటంటే వైన్ షాప్ అనమాట. రకరకాల వరల్డ్లో ఉన్న రకరకాల ఎక్స్పెన్సివ్ వైన్స్ అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. మనం ఇప్పుడే బయట నుంచి చూస్తేమో ఈ ఒమెతో సాందో హిల్స్ అనేది ఇలా ఉంటుంది. మనం కిందకి వెళ్తేమో దాదాపుగా 5 floors కిందకు ఉందన్నమాట. సో